హాయ్ అండి. ఈరోజు మా రెసిపీ వచ్చేసి జీడిపప్పు ములక్కాడ కర్రీ. చూసారా ఎలా ఉందో? చాలా టేస్టీగా ఉందండి. ఎలా చేసుకుందామో మనం తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ముందుగా ములక్కాడలను ఇలా కట్ చేసుకోవాలండి, క్లీన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇలా జీడిపప్పు కూడా తీసుకోవాలండి, బద్ద తీసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అవి చిటపట అన్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకోవాలండి. కలుపుకుంటూ జీడిపప్పుని వేపాలి నూనెలోనే. చూసారా, ఇలా వేగితే చాలు. 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయలను కూడా కలుపుకోవాలండి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. చూసారా, ఇక్కడ అన్నీ కూడా నీట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే ముక్కలు కొంచెం మనకి మగ్గుతాయండి. ఉల్లిపాయ ముక్కలు ఇలా మగ్గితే చాలు. మనకి 1 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. పసుపు కూడా ఆనియన్స్కి కలిసేలాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా కలపాలండి. ఇక్కడ 1 కప్పు మనం టమాటో ముక్కలు వేసుకోవాలి. టమాటో ముక్కలు వేగాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కూర అంతటికి కలిసేలాగా కలుపుకోవాలి. తిప్పుతూ ఉంటే మనకి కూర అంతటికి కలిసిపోతుందండి. చూసారా, ఇలా మగ్గితే చాలు. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాల కాడలు వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 20 జీడిపప్పులు, అందులోనే 1 స్పూన్ గసగసాలు వేసుకోవాలి. ఇది మెత్తని పేస్ట్లా రెడీ చేసి పెట్టుకోవాలండి. చూసారా, కూరలో మనం 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్టు, 1 స్పూన్ ధనియా పొడి, చిన్న చిటికెడు గరం మసాలా వేసుకొని కూర అంతటినీ కూడా నీట్గా కలుపుకోవాలి. ఇక్కడ మసాలాలన్నీ కూడా ముక్కలకు పట్టాలండి. చూసారా, ఇలా కలవాలి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ ఇక్కడ వేసుకోవాలి. దీంతో పాటు మనం 1 గ్లాసు వాటర్ కూడా వేయాలండి. వేసేసి మొత్తం కూర అంతటినీ కూడా స్లోగా నీట్గా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. స్లోగా కలుపుకోవాలండి. అలా ఉడుకుతూ ఉంటుంది మనం కలుపుతుంటే. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. మూత పెడితే కూర తొందరగా ఉడుకుతుంది. చూసారా, ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి కూరని. ముక్క ఉడకాలన్నమాట మనకి. చూసారా, ఇక్కడ ఉడికిపోయింది. ఆయిల్ పైకి వచ్చిందంటే మనకి కూర అంతా ఉడికినట్టే అండి. ములక్కాడ జీడిపప్పు కూర ఉడికిపోయింది మనకి. నీట్గా తయారైంది ఇక్కడ. చూసారా, చాలా బాగుందండి. చూసారా, నీట్గా ఉడికింది. కర్రీని ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.